దురేందర్ పార్ట్ 2 వర్సెస్ టాక్సిక్ మాట్లాడాలి దీని గురించి. సో చేద్దామని అనుకుంటున్నా, చాలా రోజుల నుంచి ఈ వీడియో చేద్దామని అనుకుంటున్నా, బట్ వీలు కాలేదు. సో అందుకనే ఇప్పుడు చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ దురేందర్ పార్ట్ 2 అయితే అంటే రెండు రిలీజ్ డేట్ గురించి మాట్లాడతాం. 19th మార్చ్ రోజు అయితే వస్తున్నాయి అనమాట, రెండు పెద్ద మూవీస్. డెకాయిట్ అనే అడ్విసేష్ మూవీ ఉండే, సో మరి అది పోస్ట్ పోన్ అయిందో తెలియదు, వస్తుందో తెలియదు, జస్ట్ సైలెంట్ అయిపోయింది అనమాట ఆ మూవీ అయితే. సో దాని గురించి కూడా ఇంకో వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో ఫస్ట్ అయితే దురేందర్ పార్ట్ 1 మూవీ కలెక్షన్స్ చూస్తే అసలు మతిపోయే కలెక్షన్స్ వచ్చినాయి. పార్ట్ 1 మూవీస్లో అప్పటి వరకు రాని కలెక్షన్స్ అయితే ఆ మూవీకి వచ్చినాయి అనమాట. అంటే ఇప్పుడు కల్కి ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ కల్కి పార్ట్ 1. సో కల్కి 2898 ఏడీకి వచ్చిన కలెక్షన్స్ అయితే దాదాపు 1200+ క్రోర్స్ అయితే అది అన్అఫీషియల్గా కలెక్ట్ చేసింది. వాళ్ళు అఫీషియల్గా వేసుకున్నది 1100+ అయితే వాళ్ళు అయితే అఫీషియల్గా వేసుకున్నారనమాట. సో అది పక్కన పెడితే సో దాన్ని అయితే బ్రేక్ చేసేసింది అనమాట దురేందర్. నియర్గా కేజీఎఫ్ బ్రేక్ చేసేసి RRR దగ్గరికి వెళ్ళింది. మరి RRRని బ్రేక్ చేసిందో బ్రేక్ చేయలేదో ఎగ్జాక్ట్గా తెలీదు. అండ్ ఇంకోటి యష్ కేజీఎఫ్ 2 చూసుకున్నట్లయితే దాదాపు 1250 కోట్లు అయితే కలెక్ట్ చేసింది అనమాట 2022లో. ఇది RRR అండ్ కేజీఎఫ్ 2 ఇవి రెండు ఒకే ఇయర్ వచ్చినాయి అనమాట. ఇది గుర్తుపెట్టుకుని తర్వాత మాట్లాడుకున్నాం. సో ఫస్ట్ అంటే యష్కు చూసుకున్నట్లయితే కన్నడ ఫిల్మ్, ఇది కన్నడ ఓరియంటెడ్ మూవీ. ఇది చూసుకున్నట్లయితే హిందీ బాలీవుడ్ మూవీ అనమాట. సో అంటే ఇప్పుడు ఇవి అన్నీ ఈ 1000 crores ఏవైతే ఉన్నాయో ఇది ఆల్ ఓవర్లో నేను చెప్పింది. బట్ ఈ దురేందర్ పార్ట్ 1 మూవీ ఏదైతే ఉన్నదో సో ఆ మూవీ వచ్చేసి ఓన్లీ హిందీ కలెక్షన్స్ ఎక్కువ వచ్చాయంట. అంటే మన తెలుగులో డబ్ చేశారు, జస్ట్ రిలీజ్ అయితే చేయలేదు, థియేటర్కల్ రిలీజ్ అయితే చేయలేదు, వేరే ఏ లాంగ్వేజెస్లో కూడా చేయలేదు, ఓన్లీ హిందీ లాంగ్వేజెస్లోనే రిలీజ్ అయిందన్నమాట మూవీ. సో తెలుగు ఆడియన్స్ అయితే మ్యాక్సిమం వెళ్ళి ఉండరు. సో ఇది నేను చెప్పదలుచుకున్నది. సో ఈ మూవీ డ్యూరేషన్ చూసుకున్నట్లయితే 3.5 గంటలు ఉండే. సో ఇక దురేందర్ పార్ట్ 2 విషయానికి వస్తే సో టీజర్ రిలీజ్ అయింది, దురేందర్ పార్ట్ 2 టీజర్ రిలీజ్ అయింది. యష్ పార్ట్ టాక్సిక్ మూవీ టీజర్ రిలీజ్ అయింది అనమాట. సో యష్ టాక్సిక్ మూవీ చూసుకున్నట్లయితే దానికంటే ముందు ఆయన మూవీ ఏం చేశారు, కేజీఎఫ్ 2 తర్వాత ఇప్పుడు వస్తుంది, 4 years తర్వాత వస్తుంది అనమాట మూవీ. ప్రతి ఒక్కరికి చాలా హైప్ ఉండి ఉంటుంది. ఎందుకంటే కేజీఎఫ్ చాప్టర్ 1 ఆ రికార్డ్స్ని అంటే కన్నడ ఇండస్ట్రీ హిట్, కేజీఎఫ్ చాప్టర్ 1 ఇండస్ట్రీ హిట్. దాని తర్వాత కేజీఎఫ్ చాప్టర్ 2 వచ్చింది. చాప్టర్ 2 రికార్డ్స్ మామూలుగా కాదు, అసలు వేరే విధ్వంసం సృష్టించింది అనమాట. సో అట్లాంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి ఉంది, బాహుబలి 2 తర్వాత బాహుబలి 2 ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్ అప్పుడు అండ్ ఇప్పుడు కూడా. కోర్స్ దాని గురించి డౌట్ లేదు, నేను చెప్తాను దాని గురించి. అయితే దాని తర్వాత ప్రభాస్ ఏ మూవీ తీస్తాడు అనేది ఒకటి అందరికీ ఉండే. సో దాని తర్వాత సాహో అనే మూవీ తీస్తాడు అనమాట. సో అంటే కలెక్షన్స్ పరంగానైనా టాక్ కొద్దిగా మిక్స్డ్ టాక్ వచ్చింది. సో అది పక్కన పెడితే సో అట్లాంటి ఖచ్చితంగానైతే ఇక్కడ ఉన్నది యష్కి అయితే ఉన్నది అనమాట. ఎందుకంటే మళ్ళీ అందులోని యషే దాన్ని ఏమంటారు రైటర్ అన్నమాట, ఇద్దరు రాశారు, గీతు మోహన్ దాసు యష్ వీళ్ళిద్దరు రాశారనమాట మూవీ స్టోరీని. సో డైరెక్టర్ అయితే గీతు మోహన్ దాసు. టాక్సిక్కి బీజిఎం కొట్టింది రవి బసురుడు, అనిరుద్ధ్ అయితే సాంగ్స్ అయితే. సో ఇక్కడ కూడా సాంగ్స్ బాగానే ఉంటాయి, దురేందర్లో కూడా సాంగ్స్ బాగానే ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంటుంది. సో అదొక నమ్మకం అయితే ఉన్నది. సో నన్ను అడిగితే టీజర్ పరంగానైతే యష్కి చాలా హైప్ వచ్చింది దురేందర్ పార్ట్ 2తో కంపేర్ చేస్తే. బట్ దురేందర్ పార్ట్ 2కి అయితే ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది కనుక ఎక్కువ అది ఉండే ఒక ఛాన్స్ ఉన్నది, ఎక్కువ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే ఓన్లీ హిందీలో రిలీజ్ అయింది కదా. సో దీనికి కూడా 2000 crores మూవీస్ అనే అంటాను నేనైతే. బట్ రిలీజ్ అయ్యే టైం అయితే రాంగ్ అని చెప్తా. స్టోరీ పరంగానైతే ఇదైతే స్పై, బట్ చాలా బాగా రాశారు. నాకు ఎక్కడ కూడా బోరింగ్గా అనిపించలేదండి స్క్రీన్ ప్లే చెప్పాలంటే దురేందర్ చూస్తున్నప్పుడు. బట్ ఇది మనకైతే తెలియదు, ఇది గ్యాంగ్స్టర్ డ్రామా అని అంటున్నారు, బట్ అది ఎంతవరకు నిజమో తెలీదు. బట్ టీజర్లో మాత్రం చాలా బ్రూటల్గా చూపెట్టారు రాయా అనే క్యారెక్టర్ని అయితే. అండ్ ఇది అయితే సీక్వెల్ వాటికి ఖచ్చితంగా ఏ సీక్వెల్ అయినా చూసుకోండి, ఒక అకౌంట్ ఒకటి పక్క పెట్టండి. సో అది అంతగా వర్కౌట్ కాలేదు, ఇండియన్ 2 కూడా అంత వర్కౌట్ కాలేదు నన్ను అడిగితే. మీరు ఏ సీక్వెల్ అయినా చూసుకోండి, సీక్వెల్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతాయి నా ఒపీనియన్. కొన్ని సీక్వెల్స్ అయితే వర్కౌట్ కావు. సో స్టోరీ పరంగానైతే దురేందర్ పార్ట్ 2 అంటే వాళ్ళు ముందుగానే రాసేసుకున్నారన్నమాట, ముందుగానే షూట్ చేసేసుకున్నారు. సో అదైతే నాకు తెలిసి దురేందర్ 2 అయితే కొద్దిగా బాగా ఆడుతుంది అన్న నమ్మకం అయితే ఉన్నది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే
ఇది కూడా టాక్సిక్ కూడా బాగానే ఆడతానన్న నమ్మకం ఉన్నది. ఎందుకంటే యష్ స్క్రిప్ట్ సెలక్షను ఒక బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చిన తర్వాత మనం ఎట్లాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవాలంటే హాలీవుడ్ మూవీ అన్నట్టుగా ఉండాలన్నమాట. అదైతే రియల్లీ విజువల్ పరంగానైతే నాకు చాలా బాగా నచ్చింది. ప్రొడక్షన్ ఎవరిదో కానీ ఎస్పీ నాకు అది అంత ఐడియా లేదు, దాని గురించి తర్వాత మాట్లాడదాం. సో 2 ఏ సర్టిఫికేట్ మూవీస్ అనమాట. సో 2,000 crores అయితే కొడతాయి, 2 బాగా ఆడతాయి, 2 బాగా ఆడాలి. సో ఇది మరి ఒకవేళ స్టోరీ పరంగానైతే ఇది డిసప్పాయింట్ చేసింది అనుకో టాక్సిక్, సో అది పెద్ద దెబ్బ పడుతుంది. ఇక దిల్ రాజు విషయానికి వస్తే మాత్రం దిల్ రాజు గారు అయితే 120 కోట్లు ఇచ్చి డిస్ట్రిబ్యూషన్ అయితే తీసుకున్నారట. 2 తెలుగు స్టేట్స్, అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణది 120 కోట్లు ఇచ్చి ఇప్పుడు మన తెలంగాణలో డిస్ట్రిబ్యూట్ చేసేది, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ తెలుగు స్టేట్స్లో డిస్ట్రిబ్యూట్ చేసేది ఎస్పీసీ, అదే మన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనమాట, దిల్ రాజు గారిది. సో అంటే ఇప్పుడు ఒకవేళ లాస్ వస్తే ఎట్లా అని మీరు అనుకోవచ్చు. మేబీ స్టోరీ గట్టిగా ఉంటే అది పర్లేదు అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే గట్స్ ఉండాలి. ఆ టీజర్ చూసిన తర్వాత ఆ మూవీ తీసుకోవాలంటే, పైగా ఏ సర్టిఫికేట్ మూవీ అండి, 18+ అయితే మన వీళ్ళైతే రారు, చిన్నపిల్లలు అయితే రారు, డెఫినెట్గా రారు. 2 మూవీస్ కూడా రారన్నమాట. ఓన్లీ 18+ మూవీస్ 120 కోట్లు లైఫ్ టైమ్ కలెక్షన్స్ అనమాట. ఒకవేళ వస్తే అది నయమే, లేకపోతే మాత్రం ఇంకో గేమ్ చేంజర్ అవుతుంది. ఎందుకు అంత రిస్క్, ఎందుకు అవసరమా అది అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. లైఫ్లో రిస్క్ లేకపోతే రస్క్ ఆయన ప్రొఫెషనే అది. మీరు లైఫ్లో రస్క్ ఆయన ప్రొఫెషనే అది. మీరు మళ్ళీ దాన్ని రిస్క్ అది ఇది అని అంటే అది అంతే. ఒకవేళ బ్లాక్ బస్టర్ హిట్ అయింది అనుకో, మరి ఎట్లా దాన్ని ఎట్లా చెప్పండి. సో ఈ కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆయనకే వస్తాయి అన్నమాట. ఈ తెలుగు కలెక్షన్స్ అయితే దిల్ రాజు గారికి వస్తాయి అనమాట. 120 కోట్లు పెట్టి ఆయన అయితే కొనుక్కోవడం అయితే జరిగింది మూవీ. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ధురేందర్ పార్ట్ 2 వర్సెస్ టాక్సిక్. ఇది కాదు, ధురేందర్ పార్ట్ 2 అండ్ టాక్సిక్ ఇలా చెప్పండి. చాలామంది రెండింటిని కంపేర్ చేసి అది చేస్తున్నారు అన్నమాట. సో ఇది పెద్ద మైనస్ ఏంటంటే, పెద్ద 1000 crores పొటెన్షియల్ ఉన్న 2 మూవీస్కు ఒక్కటే రోజు రిలీజ్ అయితే వస్తే ఏదో ఒక మూవీకి కలెక్షన్స్ వస్తాయి, లేకపోతే 2 మూవీస్కి రావు. సో అట్లా ఉంటుంది అన్నమాట. సో అది ఒక పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు. నన్ను అడిగితే నేనైతే ఫస్ట్ అంటే నాకు ధురేందర్ ఎలా ఉండబోతుంది అని కొద్దిగా ఒక ఐడియా ఉన్నది. దాన్ని పక్కన పెడితే ఇటు టాక్సిక్ మీద ఇంకా హైప్ అంటే 4 yearsగా వాళ్ళు పెంచి అంటే హైప్ అని కాదు కానీ నేను ఏం చూపిస్తారు, స్టోరీ ఏం చూపిస్తారు. ఒక గ్యాంగ్స్టర్ డ్రామాని అటెంప్ట్ చేసిన తర్వాత మళ్ళీ గ్యాంగ్స్టర్ డ్రామానేనా, అందరూ ఎమోషన్స్ ఏమైనా ఉంటాయి, ఓండి కొట్టుకోవడం, నరుకోవడం, కాల్చుకోవడం, సో ఇవేనా, ఇంకేమైనా కొత్త ఎలిమెంట్ ఉన్నదా అన్నట్టుగా పెడతారా అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో చూడాలి మరి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. వీడియో వస్తే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీరు ఫస్ట్ ఏ మూవీకి వెళ్తారో కూడా అది కూడా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.